పద్మావతీదేవి పెరిగి సౌందర్యవతి అయిన కన్య అయినది. ఒకనాడు నారద మహర్షి వచ్చి ఆమె హస్తరేఖలు చూసి శ్రీ మహావిష్ణువుకు ఆమె దేవి కాగలదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇంతలో ఒక ఏనుగు పద్మావతీదేవి విహరిస్తున్న ఉద్యానవనానికి వచ్చినది. ఆ ఏనుగును చూసిన పద్మావతీదేవి మరియు చెలికత్తెలు భయపడి పరుగులు తీశారు. అదే సమయమున శ్రీనివాసుడు అశ్వమధిరోహించి రాగా అది చూసిన ఆ ఏనుగు శ్రీనివాసునికి నమస్కరించి అడవిలో అదృశ్యమైనది. ఇది చూసిన పద్మావతి చెలికత్తెలు శ్రీనివాసునిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తన పేరు శ్రీనివాసుడు అని, వకులామాత పుత్రుణ్ణి అని తన పుట్టు పూర్వోత్తరాలు చెప్పుకున్న శ్రీనివాసుడు పద్మావతీ దేవి గురించి వివరాలు అడిగాడు. నేను ఆకాశరాజు కుమార్తెను, నా పేరు పద్మావతి అని పద్మావతీదేవి శ్రీనివాసునితో పలికెను. ఇదే విషయం అంత కఠినంగా కాకుండా కాస్త మృదువుగా చెప్పవచ్చును గదా అని శ్రీనివాసుడు మాట కలుపబోగా, నీవు ఎవరవు అని పద్మావతీదేవి గట్టిగా అడుగ్గా, నేను నీవాడ్నే కదా దేవి అని శ్రీనివాసుడు బదులివ్వగా, నీవు వెంటనే ఈ చెట్టు నుండి వెళ్ళకపోతే నిన్ను మా నాన్నగారు ప్రాణాలతో విడువరు అని చెబుతుంది శ్రీ పద్మావతీదేవి.